సార్, నిత్యానంద బాబా చీకటి రహస్యాలను ఓ మహిళ బట్టబయలు చేసింది. అయితే జూలై 21వ తేదీన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ని చూపిస్తాము అని అనేసి అన్నారు. అయితే అదంతా ఒక బూటకపు మాత్రమే అని అనేసి బయట పెట్టింది ఓ మహిళ. నిత్యానంద బాబాజీ ఒక మాజీ శిష్యురాలు సారా లాండ్రీ. సో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ గా మారి, దీనిపై మీ కామెంట్ ఏంటి? అభిప్రాయం ఆడ పెద్ద మాస్టర్ జోకరు బాగుంటాడు. చాలా మంది బాబాల మీద మనవాడు మాట్లాడతాడు. తను మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడితే మనకు ఉన్నది పోద్ది అనమాట. అది చేత మనం డిసైడ్ చేసుకోవాలి. అందరూ మళ్ళీ ఇంగ్లీష్లో జోకులు చేస్తూ ఉంటాడు. పక్క అరవవాడు. సో ఇతను ఫస్ట్ లవర్ ఎవరో రజిత, వాళ్ళ ఫాదర్ నా సినిమాలో యాక్ట్ చేశాడు. ఇది 14 ఏళ్ళప్పుడు కూడా మా ఇంటికి దిగొచ్చాడు ఒకసారి టీనగర్లో. దాని తర్వాత హీరోయిన్ అయిపోయింది. అర్జున్ పక్కన ఏదో మంచి సాంగ్ ఏదో ఉంటుంది కదా, బాగుంటుంది తను యాక్చువల్గాను. సో పెళ్ళి అయింది. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారంటే మన భీమరాజు అని ఒక ఉండేవాడు ఆర్టిస్ట్, రాజులు సాలిగ్రామంలో అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. ఆ పై పోర్షన్లో ఉండేవారు వీళ్ళు, ఒక పోర్షన్లో. తర్వాత ఆ ఇంట్లో భరణి కూడా ఉన్నాడు కొంతకాలం అనుకుంటా. సో ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పానంటే, కొంత పరిచయం ఉన్న సినిమా యాక్ట్రెస్ మంచి బాగా ఉండేది. ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నా కూడా డైవర్స్ చేసినట్టు ఉంది. వీడిని ఎలా పట్టుకుంది. మనవాడికి యాక్చువల్గా కొంచెం అడుగు నపుస్తకుడు అంటారు కొంతమంది, కానీ అమ్మాయిలతో బాగానే ఉంటాడు అనమాట. అవి కొన్ని వీడియోలు కిటికీలో తీసి అని బయటకు వచ్చేసినాయి. అప్పటి నుంచి ఇతని మీద ఏదో పెట్టారు, కానీ ఎవరో ఏం చేయలేకపోయారు. కోర్టులో వేసారు. కోర్టు వేసిన తర్వాత బాబాలు స్వామిలు అందరూ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మరి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి. ఆ చేత డబ్బులు ఖర్చు పెడతారు. ఏంటో మెడ్రాస్ హైకోర్టు కూడా కొన్ని ఇచ్చింది చేయకూడదని. దాని తర్వాత మాస్టర్ ప్లాన్ వేసాడు చాలా కాలం తర్వాత. చాలా మంది ఉంటారు, 15 మంది, ఒక 20 మంది బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, వీడు అంటే ఇష్టమైన వాళ్ళకి ఇతను పట్టుకుని రేపొద్దుట ఇప్పుడు సత్యాబాబాని పట్టుకుని డబ్బులు సంపాదించారు. రకరకాల స్వామిలు పట్టుకుని డబ్బులు పొందవడ. చిత్రాకుడికి వాళ్ళని 200 మంది చచ్చిపోయారు కదా, వీళ్ళంతా రిచ్ పీపుల్ అంతా వెనకాల ఉంటారు. పాలిటిక్స్లో గెలవాలన్నా ఏం చేయాలనుకుని అన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ అందరికీ తెలుసు. వీడు కొంచెం కామెడియన్గా ఉంటాడు. అదేదో ఐలాండ్ తీసుకుని అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ అని ఏదో పెట్టి మొత్తానికి దానికి వేరే బోట్స్ ఎలా రావాలో వాళ్ళే ఇన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పేసి ఏదో లింక్ ఏదో ఇచ్చినట్టున్నాడు మన ఇది గూగుల్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ తర్వాత మీద ఫుల్గా అంత కాన్సన్ట్రేట్ చేసి ఎవరు చేస్తారు? నిజంగా అమెరికాలో ఉన్న ఐలాండ్లో పెట్టాడా, ఎక్కడనే పెట్టాడా, లేదా బాంబే అవతల ఏమైనా పెట్టాడా అని ఎవరు తెలియాలి కదా. ఏదో డబ్బు ఉంది, ఏది పెట్టాలో డబ్బు కావాలి కదా, డబ్బు కట్టాలి, అంతమంది మేనేజ్ చేయాలి. అది వాడికి ఒక గ్రేట్ ఫెలో, వాడు చాలా గ్రేట్ ఫెలో. సో ఈలోగా ఈ స్వామీజీల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇండియన్ స్వామీజీల గురించి ఫారిన్ కంట్రీలో. వాళ్ళు తక్కువ లేదు. ఇప్పుడు రజనీష్ అన్నవాడు అమెరికా వెళ్తే పెద్ద కోటీశ్వరులు ఆయనకి శిష్యులు అయిపోయి రజనీష్ పురం అని పెట్టారు. అది న్యాయపరంగానే పెట్టారు. అది పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు అంటే మళ్ళా ఇంకా బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఒక్కొక్కడు ఒక రోల్స్ రాయిస్ కారు కూడా ఇచ్చారు ఆయనకి, రజనీష్కి. అలాగే 110 రోల్స్ రాయిస్ డూండియేట్ వస్తున్నారు. వాచ్లెట్ కూడా బాపిచ్చి చాలా బాగుంటాడు. ఫ్లాంబాయింట్గా అంటే కొంచెం దర్జాగా సరదాగా ఉంటాడు అనమాట. మిగతా వాళ్ళలాగా ప్రవచనాలు చెప్పడం అన్ని జోకులు చెప్తాడు. అతను చాలా బాగుంటుంది. అది గూగుల్లో కొడితే వస్తుంది. రోజు లేచిన తర్వాత సాయంకాలం లోపల ఎన్ని ఫక్కలు వాడొచ్చాను. సో చాలా బాగుంటుంది, చాలా హిలేరియస్గా ఉంటుంది అనమాట. అలాగే అతను అన్ని సెక్స్ గురించి కూడా మాట్లాడతాడు. చెడ్డ చేయమని చెప్పడు. లైఫ్ ఏముంది, సెక్స్ తీరిపోతే ఇంకేముండదు అని చెప్పేసి ఫ్రీగా ఉండండి అనేవాడు అంతే. అతని ఫిలాసఫీలో వన్ ఆఫ్ ద ఫిలాసఫీ. అతను అయ్యాల్సి లైక్ హిమ్. తర్వాత అమెరికాలో చాలా ఫేమస్ అయిపోతున్నాడని అతను మెల్లిగాను ఆ పక్కన ఉన్న వాళ్ళే షీలా అని ఒక ఆవిడ ఉంటుంది, ఆ శిష్యుల ద్వారానే మెల్లిగా స్లో పాయిజన్ చేసేసి తర్వాత కొంతకాలం జైల్లో పెట్టి ఏదో పెట్టేసి గవర్నమెంట్ వాళ్ళ పూరా పంపించారు. పూనాలో ఉంటుంది దానికి ఆశ్రమం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా అక్కడ రజనీష్పురం అని ఏర్పాటు చేశారు. వాడు ఇన్స్పిరేషన్ తోటి వాడు అనుకోడు చాలా ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, వెల్ రెడ్. సో వీడి బచ్చగా ఉన్నాడు కదా నిత్యానంద స్వామి, వీడు జోకరు, వీడి మరి నపుంసకుడు అంటారు కొంతమంది. అది రేపొద్దున ఏమైనా కేసు వస్తే నిలబడదు. అమ్మాయిలు మోసం చేస్తున్నారు ఎప్పుడు అంటారు, ఆ లోపల డబ్బులు కాడే అక్కడ వస్తుంది. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా డబ్బులు చేసుకుంటూ వస్తారు అక్కడికి. నిజంగా స్వలేస్ అంటే శాంతి కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అమాయకులు.
ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటారు. అది ఎవడో కొత్త స్వామి వచ్చాడు బాగున్నాడు, అది ఐలాండ్లో పెట్టాడు అంటే ఒకటి వచ్చేస్తారు. వచ్చిన ఏమన్నా ఒక 5-6 లక్షల డాలర్ కట్టబట్టి కట్టేస్తుంది. ఆ విధంగానే డబ్బులు రకరకాలుగా డబ్బులు వస్తూ ఉంటాయి. దీన్ని సంపాదించుకోవాలని ఇంకొంచెం క్లవర్గా అక్కడ ఉంటారు కదా క్రికెట్ దొంగ ముక్కలు అన్ని చోట ఉంటారు. ఆడవాళ్ళని దొంగ ముక్కలు అంటాను నేను. ఆ దొంగ ముక్క అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అమెరికా ఉన్న దొంగ ముక్కలు కొంతమంది వచ్చి వీడిని మొత్తం ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ వేసి ఆ బాబా ఏ బాబా అంటే హీ అంటూ ఉంటాడు అనమాట. ఆ టైంలో ముందు ఆడికి ఇది ఉండాలి కదా, అసలు విషయం లేకుండా ఇలా అంటే మాట ఏం వేస్తాడు అంటాడు అనమాట. మన సద్గురు నవ్వుతూ ఉంటాడు. సద్గురు ఎందుకు నవ్వుతున్నాడు ఆయనకి తెలియదు, జోకి వేస్తూ ఉంటాడు. ఆయన అంతా మొత్తం బాడీ అంతా కదిలిపోతాడు. జగ్గి వాసుదేవ్ ఎందుకు వీడు అనుకుంటామన్నమాట. అలాగా వీడు జోక్ చెప్తాడు, మంచి మంచి జోకులు వేస్తాడు. సో బాగానే ఉంటాడు చూడడానికి. వాడి ముఖం కొంచెం బుక్క ముఖం బాగానే ఉంటాడు. సో ఇతను ఏంటంటే ఇప్పుడు ఇతని మీద పెద్ద సస్పెన్స్ అందరికీ. అప్పుడప్పుడు ఈ ఫిల్మ్ యాక్టర్స్లు వీళ్ళంతా ఏదో ఒకటి పని చేసి బయటికి ఎలా వస్తారు, పబ్లిసిటీ కోసం వస్తారు. మనం మాట్లాడుకున్నాం కూడా అదేందా, ఏమి లేకపోతే పబ్లిసిటీకి వచ్చింది. అది వరలక్ష్మి ఎవరో ఇందాక నేను చెప్పారు కదా, అదేదో జబర్దస్త్లో చేసుకునే అమ్మాయి. ఇప్పుడు ఎందుకు అవసరం, ఇవన్నీ పెద్ద అతులోక సుందరం అయితే అనుకోవచ్చు, ఏమి లేదు అక్కడ. నువ్వు హేమా క్యారెక్టర్ అదే పెద్ద సీనా, ఏదో పబ్లిసిటీ రావడానికి ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా ఎందుకు వస్తారంటే సోషల్ మీడియాలో నీకు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది, ఆ సినిమా గురించి వస్తుంది. అలా వీడు కూడా అప్పుడప్పుడు పబ్లిసిటీలో పోదా ఉంటాడు అనమాట. అది గెలుతాడు అనమాట. ఎవరితో చెప్పుద్ది, లేకపోతే వీళ్ళ యొక్క స్టేటస్కి ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి అక్కడ కూడా 2-3 రిప్రజెంట్ చేసినట్టుగా జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్కి దాని తర్వాత మర్చిపోయారు. ఐక్యరాజ్య సమితి అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. దానికోసం వెళ్ళి వీళ్ళు ఏదో పెద్ద రిప్రజెంటేటివ్ టు దట్ కైలాస కంట్రీ అని చెప్పేసి దానికి సెపరేట్ డినామినేషను, సెపరేట్ కరెన్సీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. దీని వెనక ఒక పెద్ద ఇది ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఈ స్వామీజీలకి వెళ్ళి అడ్డాలి జంక్షన్ అది. అదేపటికి అతను పెట్టుకుని బోల్డ్ జరుగుతూ ఉంటాయి. బికాజ్ నమ్మేసే వాళ్ళు, భక్తి వస్తున్న వాళ్ళు, డబ్బులు వస్తాయనుకునే వాళ్ళు ఎక్కువ ప్రపంచం. లేకపోతే ఆడు ఎవడో మొన్న గుజరాత్లోనే ఎవడో ఆ చెత్తనా కొడుకు వలన ఇంతమంది ఎన్ని వేల మంది వెళ్తే చచ్చిపోతారు. ఆడు కాళ్ళు నడిచిన ధూళి కావాలంట. ఎంతకంటే మూర్ఖతో గొర్రెలు ఎవరు ఉండరు. వాళ్ళు అలా పడిపోతూ ఉంటే ఏం చేస్తారు. అలాగే అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వెర్రి పుష్పాలు ఎక్కువ. వెర్రి పుష్పాలు అంటే ఏదో వచ్చేస్తానే. ఇక్కడికంటే అమెరికా దేశాల్లో ఇంకా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి రోజుకో బర్గర్ బీరు కూడా దొరకదు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాడు. అది చేసుకునేవాడు లాక్ కొడతా ఉంటాడు వస్తామని. అంచేత ఎక్కడికంటే ఎక్కువ ఉంటుంది అక్కడ. అంచేత ఇంకా అటు దీన్ని తప్పించుకోకపోతూ ఉంటారు. మరి అలాగని తప్పు చేయడం మానత పొద్దున్న లేదు, నైట్ దెబ్బతింటుంది, పొద్దున్న మామూలు తప్పు చేస్తుంది. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అది సో ఫైనల్గా ఎవడు శరణ్యం ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఫుడ్ గిడ్డు మందు ఎన్ని చేస్తారంటే దర్శిస్తారంటని బ్యాగ్ వేసుకొచ్చేస్తారు కదా. అలాగే ఫారినర్స్ ఎక్కువ స్వామీజీ దగ్గర ఎందుకు కనపడతారు. ఫ్రీగా డ్రగ్స్ తక్కువ దొరుకుతుంది, తక్కువగా మందు దొరుకుతుంది, సెక్స్ దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతుంది కాబట్టి ఓకే. దాని తర్వాత ఎన్ని దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు. సో అక్కడ పడి ఉంటారు. కొంచెం ఫుడ్ చేసుకుని సెక్స్ అయిపోయిన తర్వాత అలెక్స్ డ్యాన్స్ చేయమంటే వేస్తూ ఉంటారు కొంచెంసేపు. అదే నీకు ఇదే జరిగేది అక్కడ. అది ఏంటి, ఎవరు వెళ్ళేవాళ్ళు ఇంత విశ్వ ప్రపంచంలో ఎవరో ఉంటారు. ఒక 20,000 మంది 10,000 మంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత దే విల్ డూ ఇట్. ఇప్పుడు ఏంటి జూలై 25th ఎప్పుడు అసలు కైలాస దేశం అంటే ఏంటో చెప్తాం అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ఏంటి అది ఒక బజ్ అనమాట, అందులో ఉండడం కోసం. లేకపోతే లేదు కొంతమంది అమ్మాయిలను మోసం చేశాడు కాబట్టి కొంతమంది ఇలా చేశారు కాబట్టి అని ఆ సారా లాంటి ఎవరో అంటున్నారు. మరి నువ్వు ఎంతకాలం ఎందుకున్నాను, మరి ఎంతకాలం తెలియదు ఎట్టేకు. అది ఓన్లీ జస్ట్ ఒక స్టంట్ చేస్తారు. ఇది స్టంట్. వాడు అతను అరెస్ట్ చేసేటప్పుడు ఏమంటాడు, నేను నపుంసకుడు అంటాడు. ఇంకా మాత్రమే ఏ కేసు ఉంటుంది. ఏ అమ్మాయి కేసు వేయగలదు. ఆ అమ్మాయి నిజంగా అయితేనే. అది అసలు నిజమే కాదు. వీటి ఇలా అసలు కైలాసం ఉందో లేదో తెలియదు. కట్ చేస్తే ఈ పక్కన ఉండొచ్చు గచ్చిబౌలిలో. అంచేత వాడు చేసేవన్నీ పరమ చెత్త నాటకాలు. అదే వాడు పెద్ద కామెడీను. నమ్మేవాడు, చెప్పేవాడికి వినేవాడు అంటే లోకువ. అదే తంతు ఈ బాబాలు స్వామి అనమాట. సో నిత్యానంద కోసం మాట్లాడు నాకు సరదా కాబట్టి మాట్లాడాను. అదొక క్యారెక్టర్, అది జోకులు వేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కాకపోతే వాడికి అసలు విషయం లేదంటారు కొంతమంది. కాబట్టి వాడి మీద కేసు వేస్తాం.
వేయలేము. అలా ఒక నవ్వు జడ్జి దగ్గరికి నవ్వుతాడు నాకు పని చేసి సార్ అన్నాడు అవునా మరి అమ్మాయి ఏంటి అంటది అంటుంది మరి నేనేం చేయను అంటాడు అనమాట అది ఓకే సార్.